భారత స్టార్ జవేలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పావో నుర్మి గేమ్స్ లో స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నాడు. ఫిన్లాండ్ లో జరిగిన టోర్నీలో జవేలిన్ ఏకంగా 55.97 మీటర్ల విసిరి సత్తా చాటాడు. 8 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ఈవెంట్ లో తన మూడో ప్రయత్నంలో నీరజ్ 85.97 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. టోక్యో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా గత కొన్నేళ్లుగా అంచనాలను మించి రాణిస్తున్నాడు. భారత జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడిస్తున్నాడు. దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ బంగారు పతకాలు సాధిస్తున్నాడు. గోల్డ్ మెడల్స్ సాధించడం అలవాటుగా మార్చుకున్నాడు. తాజాగా పావో నుర్మి గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. నీరజ్ కు ఈ సీజన్ లో ఇది మూడో ఈవెంట్ కావడం విశేషం. గాయం బారిన పడకూడదనే ముందు జాగ్రత్త కారణంగా గత నెలలో చేకియాలో జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్ట్రైక్ అథ్లెటిక్స్ మీట్ కు అతడు దూరమయ్యాడు. కాగా పారిస్ ఒలింపిక్స్ ముందు నీరజ్ ప్రదర్శన మరోసారి పతకంపై భారత ఆశలను పెంచేసింది. నీరజ్ 83.62 మీటర్ల త్రోతో ఈవెంట్ ను ప్రారంభించాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి అతనే ముందంజలో ఉన్నాడు. కానీ రెండో రౌండ్ లో ఫిన్లాండ్ కు చెందిన అలివర్ హెలాండర్ తన ఈటను 83.96 మీటర్లకు విసిరి నీరజ్ ని రెండో స్థానానికి నెట్టాడు. అయితే మూడో ప్రయత్నంలో మనవాడు మరింత ఫోకస్ తో ముందుకు కదిలాడు. చోప్రా తన జవేలిన్ ను ఏకంగా 85.97 మీటర్లకు విసిరాడు. బంగారు పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రా తర్వాత ఫిన్లాండ్ కు చెందిన కెరానెన్ హెలాండర్ వరుసగా 84.19 మీటర్లు, 83.96 మీటర్లు త్రోలతో రజతం, కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఇక ఇదిలా ఉంటే నీరజ్ చోప్రా ఇప్పుడు జూలై 7న పారిస్ డైమండ్ లీగ్ లో ఆడే అవకాశం ఉంది. ఒకవేళ ఈ లీగ్ నుంచి తప్పుకుంటే మాత్రం అతను నేరుగా జూలై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటాడు. జర్మనీకి చెందిన యువ సంచలనం 19 ఏళ్ల మ్యాక్స్ డెహ్నింగ్ ఈ ఈవెంట్ లో నీరజ్ చోప్రాకు గట్టి పోటీ ఇస్తాడని అందరూ భావించారు. కానీ డెహ్నింగ్ తన 3 లీగ్లో త్రోలతో మొదటి ప్రయత్నంలో విసిరిన 79.84 మీటర్లు మాత్రమే తన అత్యుత్తమ త్రోగా నిలిచింది. ఆ తర్వాత తన మార్కును అతడు దాటలేకపోయాడు. మొత్తంగా ఈ ఈవెంట్ లో అతను 7వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.